వెల్కమ్ టు VCN ఛానల్. పహల్గామ్లో జరిగినటువంటి ముష్కరుల దుశ్చర్య భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. భారతదేశం ఐక్యంగా కుల మతాలకు అతీతంగా ఉందనేటువంటి ఒక దురుద్దేశంతో ఇక్కడ భారతదేశంలో కుల మతాలను ప్రేరేపించి ముష్కరులు పర్యాటకుల్ని అమానుషంగా కాల్చి చెప్పడం ఈ భారతదేశానికి ఒక మచ్చ. అదేవిధంగా ఇక్కడ ఐక్య భారతదేశంలో మనం ఉన్నాం. మన భారతదేశంలో ఉండేటువంటి ముస్లింలందరూ కూడా ఈ చర్యను మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. హిందూ ముస్లింలు ఈ భారతదేశంలో సోదరులుగా మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఈ దేశంలో మనం మనగలుగుతున్నాం. అందువల్ల ఈ యొక్క ఐక్యమత్యాన్ని దెబ్బ కొట్టడానికి కొందరు ముష్కరులు ఈ యొక్క చర్యని ప్రేరేపించారు. ఇది చాలా అమానుషమైనటువంటి చర్య. మేము ఈ భారతదేశంలో ముస్లింలే కాకుండా మేమందరం కూడా ఈ దుశ్చర్యని ఖండిస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఈ భారతదేశంలో ప్రతి ముస్లిం కూడా ఈ దుశ్చర్యని ఖండించాలా. అమరులైనటువంటి పర్యాటకులకు అందరికీ కూడా వాళ్ళకు మేము నివాళులు అర్పిస్తున్నాం. జై హింద్, జై హింద్. పహల్గామ్లో ఏదైతే జరగరాని సంఘటన జరిగినదో ఇది చాలా బాధాకరమైన విషయం. కానీ ప్రతి ఒక్క ముస్లిం భారత పౌరుడు దీనికి ఖండిస్తున్నారు. ఎందువలనంటే మానవత్వం ఉండేవాడు, మానవ జన్మం ఎత్తినవాడు ఇలాంటి దుష్ప్రసారాలకు పాల్పడరు. కాబట్టి ఏ విధంగా హజరత్ ఫ్రీడమ్ ఫైటర్ హజరత్ మౌలానా మహమ్మద్ మదనీ గారు తెలియపరిచినట్టుగా ఇది మనుషులు చేసే పని కాదు, ఇది మృగాలు చేసే పని అని ఖండించారు. ఇటువంటి వాళ్ళకి ప్రభుత్వము కఠినంగా శిక్షించవలసిందిగా వెంకటగిరి ముస్లిం సోదరులు కూడా కోరుచున్నారు. జై హింద్. కాశ్మీర్లో జరిగిన మారణకాండ, ఈ దుశ్చర్య చాలా ఖండించదగ్గ విషయము. ముస్లిం సోదరులు అండ్ హిందూ సోదరులు మొత్తము అన్నదమ్ములుగా మెలుగుతూ ఉంటే వాళ్ళ మధ్య విభేదాలు సృష్టించడానికి ముష్కరులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇది అమానుషం. వారి మీద ఎటువంటి చర్య సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నా వెంకటగిరి ముస్లిం ప్రజలందరూ మద్దతుగా నిలబడగలరని ఆశిస్తున్నాము. మరియు అమరులైన ఆ యాత్రికుల ఆత్మలు శాంతి కలగాలని మేమంతా ప్రార్థిస్తూ ముగిస్తున్నాం. జై హింద్, జై హింద్. ఈరోజు కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటన ప్రతి ఒక్క ముస్లింని కూడా బాధ కలిగించిన విషయం. దీనికి కేంద్ర ప్రభుత్వం మేమంతా సపోర్టుగా ఉన్నాం. వాళ్ళని చీల్చి చెండాడి నడి రోడ్డు మీద ఉరియాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ, ఎవరైతే స్వర్గీయులు అయినారో వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని ప్రతి మసీదులో మనం ప్రేయర్ చేసి ఖురాన్ చదివి నమాజ్ చదివి వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని, ఈ పని చేసిన ఇటువంటి రాక్షసుల్ని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ముస్లిం సోదరులు మేము కోరుకుంటూ, ఈరోజు మేము చాలా బాధతో ఈ ప్రోగ్రాంని చేయడం మాకు చాలా బాధగా ఉంది. కాబట్టి ఈరోజు నమాజ్లో కూడా ప్రతి ఒక్కరూ ప్రతి మసీదులో ఈ ప్రోగ్రాం జరిగింది. వాళ్ళందరూ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ఇన్షాల్లా. జై భారత్, జై భారత్, జై భారత్. ఈ భారతదేశ జై భారత్, జై భారత్, జై భారత్, జై భారత్. కాకుండా మేమందరం కూడా ఈ దుశ్చర్యని ఖండిస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఈ భారతదేశంలో ప్రతి ముస్లిం కూడా ఈ దుశ్చర్యని ఖండించాలా. అమరులైనటువంటి పర్యాటకులకు అందరికీ కూడా వాళ్ళకు మేము నివాళులు అర్పిస్తున్నాం. జై హింద్, జై హింద్.